హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పనికా వ్లాగ్స్. ఈరోజు మనం మిరాయి గుంచి షార్ట్ అండ్ స్వీట్గా రివ్యూ చెప్పుకుందామండి. ఇందులో మనకి మిరాయి అనే ఒక అది రాముని గారి కోదండం అంట. రాముడి గారి కోదండం ఇప్పుడు ఉందా లేదా అని ఒక డౌట్ వస్తుంది మనకి అశోకుడు కళింగ యుద్ధం అయిన తర్వాత ప్రత్యక్షాప్తంతో ఆయన సంపాదించిన విజ్ఞానాన్ని అంతా 9 మంది పుస్తకాల కింద రాసి 9 మంది బట్టలను అట్లా పెట్టేసి మొత్తం వాళ్ళని డిఫరెంట్ వరల్డ్లో డిఫరెంట్ ప్లేసెస్కి పంపించేసి డిఫరెంట్ ప్లేసెస్ వాళ్ళు అనమాట. వాటిని సేవ్ చేయడానికి అని పెట్టారనమాట. మెయిన్ కాన్సెప్ట్ అయితే ఇదే కదా. ఇప్పుడు ఏంటంటే ఆయన చెప్పేది ఏంటంటే ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే మనం నిజమా కాదా అని తెలుసుకోవాలనుకుంటే యాక్చువల్గా నాకు ఈ కాన్సెప్ట్ తెలియదు. తర్వాత కొద్దిగా నేను ఎంక్వైరీ చేశాను. తర్వాత మా నండూరి గారు కూడా ఒక వీడియో అయితే చేశారనమాట. అందులో ఆయన కోదండం అయితే ఇప్పుడు లేదు, రాముడు వారితో పాటు అది కూడా మనకి సరయూదు నదిలో ఆయనతో పాటు వెళ్ళిపోయి ఆయన ధనుర్బాణాలన్నీ చెప్పారనమాట. ఆయన కోదండానికి ఆయన విల్లంబులకి కోదండం అని పేరు అనమాట. ఇంకా చెప్పాలంటే 9 ఈజ్ రియల్. ఆ 9 ఏంటి, అది ఏంటో కావాలి. అందులో 9 శాస్త్రాలు ఉన్నాయండి. మనశ్శాస్త్రం అంటే ఇప్పుడు మనం ఒకరితో మాట్లాడతాం, వాళ్ళ మైండ్లో ఏమనుకుందో వాళ్ళ ఫేస్ బట్టి ఎక్స్ప్రెషన్స్ బట్టి అంటే మనశ్శాస్త్రం అంటే మరి ఎదుటోళ్ళు వాళ్ళ మనసులో ఏమనుకున్నారో అది మనం తెలుసుకుని వాళ్ళ మైండ్ మనం రీడ్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. అలా కంట్రోల్ చేస్తే అండి వాళ్ళ భావాలు మనకు తెలిసిపోతాయి. వాళ్ళు ఏం చేస్తారో మన కంట్రోల్లోకి వచ్చేసి వెరీ డేంజర్ కదా. ఇవన్నీ లీక్ అయితే ఒక కళింగ యుద్ధంలో ఎంతమంది చనిపోయారో అంతమంది చనిపోతారనేసి ఒక టాక్ అయితే ఆ మూవీలోనే ఒక డైలాగ్ అది ఇదైతే జగపతి బాబు గారు చెప్తారు. నెక్స్ట్ ఏంటంటే చాణక్య ద లెజెండ్ ఆఫ్ ది ఇంజరీ ద గ్రేట్ ఇన్ విజ్ఞాన సోర్స్ అయిందనమాట. మన అశోకుడి తాత చంద్రగుప్తుడు, మౌర్య చంద్రగుప్త. ఆయన ఒక చిన్న ఏమీ లేనదండి. అసలు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, ఏముండవు. అలెగ్జాండర్ మీద నెగ్గేయడానికి ఈయన వేసిన ఒక పథకంతో అసలు డబ్బులు లేకుండా మీన్స్ ఎలా అంటే ఇంకొక పైన ఉందన్నమాట. ఎలాంటి లోహంతోనైనా బంగారం కింద మార్చి విద్య. ఆ విద్య అందరికీ మన భారతీయుల్లో చాలామందికి తెలుసు. ఇప్పటికీ కొంతమంది ఉన్నారంట కర్ణాటకలో. అది అందులో ఒక బుక్లో ఉంది. ఇలాంటి మెయిన్ సోర్స్ అనమాట. అంటే కొన్ని శాస్త్రాలు ఉంటాయన్నమాట. మనకి ఏంటంటే పాశుపతాస్త్రం, బ్రహ్మ, ఇలాంటి అస్త్రాలు అవి మన ఇండియన్ ఎప్పుడో మహాభారతంలో కొన్ని ఉంటాయి కదండి. అర్జునుడికి కొన్ని ఇలా పాశుపతాస్త్రం మనకి శివుడు ఇస్తాడనమాట, తపస్సు చేస్తే మెచ్చుకొని. బ్రహ్మాస్త్రం ఇవన్నీ చాలా పవర్ఫుల్ అనమాట. అవి ఈ విద్య అంతా ఆయన తాతగారి దగ్గర నుంచి అశోకుడికి తెలిసిందనమాట. ఆయన కూడా కొన్ని ఇంకా మంచిగా ఎట్లా అనేసి అన్ని ఎంక్వైరీ చేసి చాలా విద్య. ఈ కళింగ యుద్ధం ఈక్వల్ టు ఎప్పుడు 1500 సంవత్సరం బ్యాక్ అయిందంట, క్రీస్తు పూర్వం. అంతా కరెక్ట్గా నాకు తెలియదు కానీ అంటే నియర్ టు మహాభారతం అన్నట్టు. అసలు మన ఇండియన్ చరిత్ర చాలా ఉందండి. నేను గ్రూప్ ఎగ్జామ్ రాసినప్పుడు చాలా తెలుసుకుని తర్వాత ఎంక్వైరీ చేసి చాలా బాగా అనిపించింది నాకు. డెఫినెట్గా మీకు ఇలాంటివి సెర్చ్ చేసి గూగుల్ చేసిన మాకు బాగా తెలుస్తుంది అనమాట. ఇంకా కమింగ్ టు ది మూవీ, నాకు మంచు మనోజ్ అంటే చాలా రెస్పెక్ట్ అనమాట. ఆయన వాయిస్ చాలా యూనిక్గా ఉంటుంది అనమాట. యూనిక్ వల్ల ఆయనది చాలా బాగా ఇక్కడ సెట్ అయింది. మెయిన్ ఈయన వల్లే సినిమా హిట్ అవ్వడానికి కారణం. సజ్జల తేజ చాలా బాగా చేశాడు, సూపర్ అనమాట. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది అనమాట. ఎక్కడ వల్గారిటీ లేదు, చాలా బాగుంది. అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా. ఇంకొకటి ఏంటంటే మెయిన్ మన ఇండియన్ హిస్టరీ గురించి పిల్లలకి క్యూరియాసిటీ వస్తుంది అనమాట. ఆ క్యూరియాసిటీతో వీళ్ళను వాట్ హ్యాపెండ్ ఇన్ బ్యాక్గ్రౌండ్, ఏం జరిగింది, మనకు చరిత్ర తెలుసుకోవాలి. చరిత్ర ఎప్పుడునండి చాలా బాధలు ఉంటాయన్నమాట. ఎన్నో వంశాలు మన ఇండియాని పాలించాయి అనమాట. ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని ఒక అశోక ద గ్రేట్ అశోక ద సామ్రాట్ అనమాట. ఆయనే స్థాపించాడు. ఆయనే ఫైనల్గా ఇవన్నీ బౌద్ధ మతం వచ్చిన తర్వాతే అవిన యుద్ధాలు వచ్చిన రాజ్యాలు అనమాట. బౌద్ధ మతం ఎంత పైగా ఎన్ని బాగా వ్యాప్తించి మనకి ఒక 4 సింహాలు ఉంటుంది కదా, ఆయన గుర్తు అంతే. సంచిధూపం స్థాపించింది ఆయనే. ఆయన గురించి చెట్లు నాటాడి ఇదొకటి 4 ఏదో వెతుక్కుని మనం చూస్తాం కానీ ఆయన చాలా చేశాడనమాట. కొన్ని మనకు తెలీదు. నాకు ఇప్పుడే తెలిసింది. ఆయన 9 గ్రంథాలు, 9 మంది రక్షకులు, ఇవన్నీ తెలిసింది. అది నిజమా కాదో నాకు తెలియదు కానీ చాలా గ్రేట్ అనిపించింది.
హిందీలో ప్రొడ్యూస్ చేసిన ఆయన ఈ తెలుగులో కూడా ప్రొడ్యూస్ చేశారు. ఆయన ఈ బడ్జెట్ కూడా తక్కువ అయింది అనేసి, ఎందుకండి అన్నేసి కోట్లు అవుతుంది, దీనికైతే తక్కువే బడ్జెట్ అయింది కదా, గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు జనాలు ఏంటి ప్రతి పొలిటీషియన్స్ చీట్ చేస్తారనుకుంటున్నారు, కానీ ఈ మూవీ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కూడా చీట్ చేస్తారా? ఎందుకంతంత అవన్నీ కలెక్ట్ చేసుకోవాలని ఏముండదు అక్కడ, స్టోరీ ఏముండదు, ఎందుకు అంత ఫైట్ సీన్స్ పెడతారు, అంత ఏం పెట్టరు మూవీలో. ఓకే, మంచి మూవీ వచ్చింది, ఫ్యామిలీతో వాచ్ చేయండి. బై ఫ్రెండ్స్.